వంకాయ వంటి కూర లంకాపతి వంటి రాజు రాముని వంటి దైవము సీత వంటి భార్య ధరణిని లేరు అన్నారండి. చాలా గొప్ప పద్యం కదండి. నిజంగానే రాముడంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? సీతమ్మ లాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? అలాగే వంకాయ కూర అంటే వంకాయ లాంటి కూర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అటువంటి వంకాయని పెద్ద వంకాయలైతే చక్కగా బొగ్గుల గుమ్మడి మీద కాల్చి పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. అదే ఈరోజు వీడియోలోను. అంటే మీకు ఒకవేళ బొగ్గుల కుంపటి లేదనుకోండి, స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చునండి, ఇబ్బంది ఏం లేదు. అది ఎలా కాల్చాలో ఈరోజు వీడియోలో పెట్టాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమీ ఎక్కువగా అక్కర్లేదండి. మీరు ఇంట్లో వంకాయ ఉండాలి, కానీ 10 నిమిషాల్లో వంకాయ పచ్చడి అయిపోతుందండి. దీని వంకాయ చప్ప పచ్చడి, ముద్ద పచ్చడి అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక వంకాయ పెద్దది, అది ఇద్దరికి మాత్రమే పచ్చడి సరిపోతుంది. దాన్ని బాగా కాల్చాలి, తొక్క తీయాలి. వీడియోలో చూపించినట్లుగా బాగా గుజ్జులా చేసి దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర ఇవి బాగా కొట్టేసేసి కన్నమన్న లేకపోతే మిక్సీలో వాడండి. అవి తీసి ఈ గుజ్జులో వేసేసి కొద్దిగా పాలు, ఒక 2-3 చెంచాలు పాలు వేయండి. వేసిన తర్వాత మినప్పప్పు, ఒక మిరపకాయ, కరివేపాకు. ఎక్కువ మిరపకాయలు వేయకండి, కారం పట్టదు. ఒక పచ్చిమిరపకాయ, ఒక వంకాయకి ఒక ఎండు మిరపకాయ. ఒక వంకాయ కాల్చితే మాత్రం ఒక్క పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర. అలాగే పోపు పెడతాం కదా, దాంట్లోకి ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఈ ఇంగువ, ఇవి చాలండి. ఏం చేద్దంటే దీన్ని చప్ప పచ్చడి అంటారు. పాలు పోసి మనం తయారు చేస్తాం కనుక ఈ రకంగా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇదండి వంకాయ చప్ప పచ్చడి తయారైపోయింది. వేడి అన్నంలో చక్కగా ఈ పచ్చడి వేసుకొని కాస్తంత పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి, మళ్ళీ మీరే చేస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.